వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఈ వీడియోలో ట్రిగనామెట్రీ ఇంట్రొడక్షన్ పార్ట్ 2 నేర్చుకుందాం. సో ట్రిగనామెట్రీలో మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి ట్రిగనామెట్రీ 11th చాప్టర్, 12th చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో రెండింటి కలిపి నేను ఈ ఒక్క వీడియోలోనే మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనం ఈ బేసిక్ను మీరు ఒక్కసారి ఇది హాఫ్ అన్ అవర్ వస్తుందో ఎంత వస్తుందో చూడండి. మొత్తం ఒకసారి మంచిగా నీట్గా చూడండి. చూసి తర్వాత నోట్స్ రాసుకోండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, అర్థం కాని వాళ్ళకి ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే మీరు కూల్గా వినాలి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఓకే, సో స్కిప్ చేయకుండా నీట్గా వినండి. ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ వచ్చి ఉంటే మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసినా నష్టం లేదు. కానీ కొత్తగా వినేవాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. మీకు ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అర్థమైపోతాయి ఈ ఇంట్రడక్షన్ పార్ట్ వింటే. ఓకే, సో ఇందులో మనకు ట్రిగనామెట్రీ అన్నప్పుడు మనం దీన్ని కనుక డిఫైన్ చేసుకుంటే ట్రిగనామెట్రీ ట్రై గోనో మెట్రీ. ట్రై అంటే 3, గోనో అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజర్మెంట్. ఓకే, సో 3 సైడ్స్ క్లోజ్డ్ ఫిగర్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకునేదే ట్రిగనామెట్రీ. అయితే 3 సైడ్స్ క్లోజ్డ్ ఫిగర్ అంటే మనకి ఏమొస్తుంది? ట్రయాంగిల్ వస్తుంది. సో ఈ ట్రయాంగిల్స్లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ ట్రిగనామెట్రీకి మనం నేర్చుకునేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఉపయోగపడుతుంది. 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అంటాం మనం. సో రైట్ యాంగిల్ ఒకటి ఉంటుంది, రిమైనింగ్ 2 యాంగిల్స్, 3 యాంగిల్స్, 3 సైడ్స్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించే మనం దీంట్లో నేర్చుకుంటాం. ఓకే, దీని గురించి కనుక మనం తెలుసుకుంటే ఈ ట్రిగనామెట్రీ మనకు ఈజీ అవుతుంది. సో ఇందులో అసలు ఈ ట్రిగనామెట్రీ దేనికి ఉపయోగపడుతుంది? అంటే మనకు ఒక పెద్ద హిల్ స్టేషన్ ఉంది. ఈ హిల్ స్టేషన్ని, ఇది గ్రౌండ్ అనుకోండి, ఈ హిల్ స్టేషన్ని ఏబి అనే హిల్ స్టేషన్ ఉంది. దీన్ని మనం టేప్తో కొలవలేము. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఒక యాంగిల్లో చూస్తాడు. ఓకే, ఏదో ఒక యాంగిల్ 30 degrees 40 degrees చూస్తాడు. చూసినప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు కదా మనం. సో ఈ డిస్టెన్స్ తెలుస్తుంది మనకు, ఈ యాంగిల్ తెలుస్తుంది. అప్పుడు ఈ హైట్ని కనుక్కోవడానికి మనకు ఈ ట్రిగనామెట్రీ అనేది ఉపయోగపడుతుంది. అదేనా? సో ఇక్కడ మనం ఒక సైడు ఒక యాంగిల్ ఉంటే రిమైనింగ్ 2 సైడ్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు కావాలనుకుంటే. మెయిన్గా హైట్ కావాలి కాబట్టి హైట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ మనం నేమ్స్ ఆఫ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే సైడ్స్ యొక్క నేమ్స్ మనం తెలుసుకోవాలి. నేమ్స్ ఏముంది సార్? సింపులే కదండి. సింపులే. ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏబిసి అని నేను నేమ్ ఇచ్చిన. ఇక్కడ మనకు డిఫరెంట్ ఉండడానికి డిఈఎఫ్. ఇక్కడ ఈ సెకండ్ ట్రయాంగిల్లో 90 degrees ఈ దగ్గర ఉంది, ఫస్ట్ ట్రయాంగిల్లో బి దగ్గర 90 degrees రైట్ యాంగిల్. ఓకే, సో ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి. మనం జనరల్గా దీన్ని హైపోటెనస్ అంటాం. ఏదైతే స్లోప్ ఉందో దీన్ని ఏమంటాం మనం? హైపోటెనస్. రైట్, సో ఈ సైడ్ కూడా హైపోటెనస్, షార్ట్ ఫామ్లో ఇట్లా రాసిస్తాం. ఓకే, హైపోటెనస్. సో డిఎఫ్ హైపోటెనస్, ఏసీ హైపోటెనస్, ఇది కామన్ ఎక్కడ ఉన్నా కానీ. ఇక్కడ వచ్చేసి ఇది బేస్ అంటాం, ఇది హైట్ అంటాం. ఇక్కడ కూడా ఇది బేస్, ఇది హైట్. కానీ ట్రిగనామెట్రీలో మనకు ఈ రెండింటికి నేమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఇది కనుక యాంగిల్
యాంగిల్ సి కనుక తీటా అనుకుంటే తీటాను మనం యాంగిల్ సింబల్ తీటాతో చూపిస్తాం. సో తీటా కనుక అనుకుంటే ఏది సి యాంగిల్, అప్పుడు తీటాకు అపోజిట్ ఉన్న యాంగిల్ని అపోజిట్ ఉన్న సైడ్ని అపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఏదైతే రిమైనింగ్ 2 సైడ్స్ పోగా థర్డ్ సైడ్ ఉందో నెక్స్ట్ రైట్ యాంగిల్కి టచ్ అవుతూ యాంగిల్కి టచ్ అయ్యే సైడ్ ఏదైతే ఉందో దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం మనం. అడ్జసెంట్ సైడ్ ఇట్లా డిఫైన్ చేసుకోవాలి. అడ్జసెంట్ సైడ్ అంటే ఈ కింద బేస్ని ఆల్వేస్ అడ్జసెంట్ సైడ్ అనకూడదు. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, ఇక్కడ యాంగిల్కి 90 డిగ్రీస్కి టచ్ అవుతూ వెళ్ళే దాన్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ అంటే యాంగిల్కి అపోజిట్ ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. మరి ఇక్కడ నేను యాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నా తీటా, అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఎందుకు, తీటాకు ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్. సో తీటాను ఆనుకొని 90 డిగ్రీస్కు టచ్ అవుతూ వెళ్తున్న సైడ్ కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్. సో సేమ్ ట్రయాంగిల్, కానీ ఇక్కడ యాంగిల్ వల్ల ఏమవుతుంది, సైడ్స్ నేమ్స్ మారినాయి. ఇక్కడ బేస్ ఏమైంది, ఆపోజిట్ సైడ్ అయింది. ఇది హైట్ ఏమైంది, అడ్జసెంట్ సైడ్ అయింది. సో ఇది మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఈ సైడ్స్ని రికగ్నైజ్ చేయడం రాగలిగితే మనకు ట్రైగోనోమెట్రీ చాలా చాలా ఈజీ. ఇప్పుడు మనం ఒక చిన్న టెస్ట్ చూసుకుందాం. ఇది 4 క్వాడ్రంట్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్. ఓకే, సో ఈ 4 క్వాడ్రంట్లో ఇది ఆరిజిన్ ఓ. నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా, ఓఏబి. ఇది రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఒకటి, ఇంకొకటి ఇస్తున్నవన్నీ ఓసిడి, ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది 90 డిగ్రీస్. ఓకే, సో ఇంకోటి ఓఈఎఫ్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. రైట్, నేను ఇంకోటి ఇది ప్రాక్టీస్ కోసమే ఓజిహెచ్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ 4 ట్రయాంగిల్స్ వచ్చినాయి. మీరు ఏం చేయండి అంటే వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసేసి ఆపేసి మీరు సైడ్స్ నేమ్స్ అన్నీ రాయండి, అన్నిటికీ 4 ట్రయాంగిల్స్కి రాసి తర్వాత వీడియోని ఆన్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇవి కనుక కరెక్ట్ అయితే మీకు సైడ్స్ అర్థమైనట్లు లెక్క. ఓకే, అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళి వీడియోని చూసుకొని మళ్ళీ ఇదే డయాగ్రామ్ డ్రా చేసుకొని మీరు చేసేసుకోండి. అప్పుడు మీకు ఈ సైడ్స్ రికగ్నైజ్ చేయగలిగితే మీకు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, సో మీరు పౌజ్ చేసి ఆన్ చేసినాక ఇప్పుడు నేను చెప్తున్నా. ఫస్ట్ ట్రయాంగిల్ ఓఏబి. ఓఏబిలో ఇది స్లోప్, హైపోటెనస్. రైట్, సో ఇక్కడ యాంగిల్స్ మనం ఎటు యాంగిల్ తీసుకుంటే అటు, నేను ఇక్కడ యాంగిల్ తీసుకుంటాను. మీరు రెండింటికి చేయాలి, ఇక్కడ యాంగిల్ తీసుకోవాలి, ఇక్కడ యాంగిల్ తీసుకోవాలి. ఓకే, సో ఈ యాంగిల్ తీసుకున్నాను కాబట్టి ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, ఇక్కడ కనుక యాంగిల్ తీసుకుంటే ఇది ఆపోజిట్, అడ్జసెంట్ అవుతుంది, రివర్స్. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటున్నాను, అప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి యాంగిల్. తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. ఓకే, ఇది నేమ్స్ వేయడం. రైట్, సో ఇట్లా మనం ఈ సైడ్స్ యొక్క నేమ్స్ తెలుసుకోవాలి. ట్రైగోనోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు మనం ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ గురించి నేర్చుకుందాం.
ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అందరు చాలామంది ట్రబుల్ ఫీల్ అవుతారు. అది మీరు అవసరం లేదు, అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఏం ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, రైట్. ఇది రైట్ యాంగిల్ 90 degrees. నేను యాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నా. సో దీన్ని మనం యాంగిల్ ఏ అని రాయొచ్చు, లేదంటే తీటా అని రాసుకోవచ్చు. ఓకే, సో నేను యాంగిల్ ఏ అనేది తీసుకుంటున్నా. యాంగిల్ ఏ అని తీసుకున్నప్పుడు మనకు 6 ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఉన్నాయి. ఏంటి అంటే సైన్, రైట్, తర్వాత కోసైన్, తర్వాత టాంజెంట్, కోటాంజెంట్, తర్వాత సీకెంట్, కోసీకెంట్. ఓకే, సో ఇది 6 ట్రిగోనోమెట్రికల్ రేషియోస్. సో ఇప్పుడు మనం దీనికి ఫార్ములా రాయాలనుకున్నప్పుడు సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని రాస్తాం. సైన్ ఆఫ్ యాంగిల్ ఏని మనం షార్ట్ ఫామ్లో సైన్ ఏ. సో సైన్ ఆఫ్ యాంగిల్ ఏని మనం సైన్ ఏ అని రాస్తాం. సైన్ ఏ అన్నప్పుడు ఇది సిన్ అని చదవకూడదు, సైన్ ఏ అనే చదవాలి, లేదా సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని చదవచ్చు. ఇక తీటా పెడితే సైన్ తీటా అని చదవచ్చు. ఓకే, సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫస్ట్ వచ్చేసి ఇది అపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకేనా? సో ఇక్కడ సైన్ ఏ అన్నప్పుడు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, సిమిలర్లీ కోసైన్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని షార్ట్ ఫామ్లో కాస్ ఏ అని రాస్తాం. ఓకే, సో కాస్ ఏకు ఇక్కడ అపోజిట్ సైడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ రాయండి. అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ సేమ్. ఈ రెండు నేర్చుకుంటే మిగతావన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, సో సైన్ ఏ అంటే అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో రిమైనింగ్ అంటే చూడండి, రిమైనింగ్ ఎట్లా ఉంటుందో. టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని మనం షార్ట్ ఫామ్లో ట్యాన్ ఏ అని రాస్తాం. ట్యాన్ ఏ అంటే సైన్ బై కాస్, సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే, సో సైన్ ఏ బై కాస్ ఏ అన్నప్పుడు ఇక్కడ సైన్ అంటే ఎంత? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, రైట్. సో ఇక్కడ హైపోటెనస్ క్యాన్సిల్, మనకు వచ్చేది ఏముంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది ట్యాన్ ఏ ఫార్ములా, రైట్. సో సైన్ ఏ కాస్ ఏ, ట్యాన్ ఏ అన్నప్పుడు సైన్ బై కాస్. సో 3 ఫార్ములాస్ వచ్చేసినాయి. ఈ మూడింటిని గుర్తుపెట్టుకున్నాం. రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఈ ట్యాన్కు రివర్సే కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నప్పుడు దీని షార్ట్ ఫామ్లో కాట్ ఏ అని రాస్తాం. కాట్ ఏ అంటే ట్యాన్కి రెసిప్రోకల్ 1/tan ఏ. ఓకే, కాట్ ఏ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్. సో రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్ అన్నప్పుడు ఇది ఉల్టా అవుతుంది కదా, డినామినేటర్ న్యూమరేటర్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సింపుల్. అట్లే సీకెంట్ అన్నప్పుడు కోసీకెంట్కి రివర్స్. ఓకే, సో కోసీకెంట్ కాదు, కోసైన్ అంటే కాస్కి ఆపోజిట్. సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ ఏ. దీన్ని సెక్ ఏ అని చదవద్దు, సెక్ ఏ అని చదవచ్చు, లేదంటే
సీకెంట్ ఆఫ్ ఏ అని చదవండి. దీన్ని రెసిప్రోకల్ ఆఫ్ ఏంది కాస్. సో రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అన్నప్పుడు కాస్ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అన్నప్పుడు ఇది రివర్స్ అయితే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో కోసికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నప్పుడు ఇది కోసికెంట్ ఏ, కోసెక్ ఏ అని రాస్తాం. దీన్నే మనం ఇంకో రకం కూడా రాయొచ్చు, సిఎస్సి ఏ. చదవడం మాత్రం కోసెక్ అని చదవాలి, రాయడం సిఎస్సి రాయొచ్చు, కోసెక్ ఇది ఎట్లా రెండిట్లో ఎట్లయినా రాయొచ్చు. సో ఇది సైన్కి రెసిప్రోకల్. ఓకే, సైన్కి రెసిప్రోకల్. సో సైన్ 1/sin ఏ అన్నప్పుడు సైన్కి రివర్స్ ఏమైతే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ రాయండి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో ఇవి 6 ట్రైగోనోమెట్రికల్ రేషియోస్ ఫార్ములాస్, రైట్. దీన్ని నేను మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి షార్ట్కట్లో. ఫస్ట్ది సైన్, sin A is equal to opposite side by hypotenuse. Cos A, adjacent side by hypotenuse. Next tan A, sin by cos, hypotenuse cancel, opposite side by adjacent side. ఈ 3 రెండే మనం గుర్తుపెట్టుకునేది, ఇది దీని నుంచి వస్తుంది. సో ఎనీహో ఈ 3 గుర్తుపెట్టుకుంటే మిగతా 3 చూడండి. ట్యాన్కి ఆపోజిట్ రివర్స్ కాట్ ఏ అంటే మనం ఏమన్నాం 1/tan A అన్నాం. సో ఏమవుతుంది ఇది ట్యాన్కి రివర్స్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో కాస్కి రివర్స్ ఏమైంది సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos A అన్నప్పుడు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సిమిలర్లీ లాస్ట్ వన్ cosecant A. Cosecant A is equal to 1/sin A. 1/sin A అన్నప్పుడు ఏమవుతుంది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా, సో సైన్కి ఆపోజిట్ రివర్స్ సింపుల్. మీరు ఇక్కడ ఇదే చూడండి, ఫస్ట్ 3 అయిపోయినాక ఇగో ట్యాన్కి కాట్ రెసిప్రోకల్, కాస్కి సీకెంట్ రెసిప్రోకల్, సైన్కి కోసికెంట్. సో దీనివల్ల మనకు 3 ఫార్ములాస్ కూడా వస్తాయి మళ్ళీ. ఎట్లాంటి ఇక్కడ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/tan A, రైట్. ట్యాన్ అనేది తీసుకొస్తే కాట్ ఏ ఇంటూ tan A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సిమిలర్లీ secant A is equal to 1/cos A. cos A అనేది తెచ్చారనుకోండి secant A into cos A is equal to 1. సో అట్లనే cosecant A is equal to 1/sin A. sin A తెచ్చామనుకోండి cosecant A into sin A is equal to 1. సో ఇట్లా మనం ఇవన్నీ ఫార్ములాసే, కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోకూడదు. మరి ఏం చేయాలి అంటే రాయాలి. నేను ఇప్పుడు ఎట్లా రాసుకుంటూ పోయినా సీక్వెన్స్లో ఇట్లా ఫస్ట్ 2 గుర్తుపెట్టుకున్నా, తర్వాత థర్డ్ వన్ ఇది బై ఇది, ట్యాన్ అంటే సైన్ బై కాస్ ఇది వచ్చేసింది, తర్వాత ట్యాన్కి రెసిప్రోకల్ కాట్. ఈ సిరీస్ ఇదే గుర్తుపెట్టుకోవాలి, సైన్ కాస్ ట్యాన్ కాట్ సీకెంట్ కోసికెంట్. సో ఇట్లా మనం ట్యాన్కి రెసిప్రోకల్ కాట్, కాస్ రెసిప్రోకల్ సీకెంట్, సైన్ రెసిప్రోకల్ కోసికెంట్, ఇట్లా మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ దీన్ని తీసుకొస్తే ఈ ఫార్ములా వచ్చింది. ఇట్లా రైటింగ్ చేస్తేనే మనకు ఇవి గుర్తుంటాయి, చదివితే గుర్తుండవు.
మీరు ఊరికే చూస్తే గుర్తుండవు. దీన్ని ఏం చేయాలి, మీరు వినుకుంటూ రాసుకోవాలి, నోట్స్ రాయాలి. నోట్స్ రాసి అప్పుడప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. చూసుకుంటూ రాయండి, లేదంటే చూడకుంటూ రాయండి, మీ ఇష్టం. ఎట్లా వస్తే అట్లా, అప్పుడే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ టాపిక్, ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్. సో ఇందులో స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే మనకు డైరెక్ట్ వాల్యూస్ తీసుకునేటివి 0 degrees, 30 degrees. సో డైరెక్ట్ తీసుకునేటివి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఈ 5 యాంగిల్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోవాలంటే ఇవి కొంచెం కష్టతరంగా ఉంటాయి, అందుకని నేను ఈజీ మెథడ్ చెప్తా, మీరు చూసి నేర్చుకోండి. ఓకే, సో ఈజీ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే 6 ట్రిగనామెట్రికల్ రేషియోస్ నోట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సైన్, తర్వాత కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్. ఓకే, 6. సో ఈ 6కి బాక్స్ తయారు చేద్దాం. సో ఫస్ట్ యాంగిల్ ఏముంది, 0 degrees, రైట్. నెక్స్ట్ వన్ 30 degrees, నెక్స్ట్ వన్ 45 degrees. మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చదవకూడదు. 60 degrees, ఎప్పుడు ట్రిగనామెట్రీని చదవద్దు, గుర్తుపెట్టుకోవద్దు కూడా, జస్ట్ ప్రాక్టీస్ చేయండి, వదిలేయండి. తర్వాత 90 degrees, రైట్. సో ఇవి ఇట్లా బాక్సెస్ కొట్టుకోండి మీరు కూడా, అంతే, రైట్. ఇప్పుడు ఇది వాల్యూస్. ఇప్పుడు sin 0 ఎంత, sin 30 ఎంత అంటే మనం ఎట్లా చేయాలి క్యాలిక్యులేషన్. ఇక చూడండి, 0, 1, 2, 3, 4 అని రాసుకోండి. ఓకే, 4 numbers రాసుకొని దీన్ని ఏం చేయాలి, by 4 చేయండి, అన్నిటిని by 4 చేయండి, రైట్. తర్వాత అన్నిటికీ స్క్వేర్ రూట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 0/4 అంటే 0 వస్తుంది, 0కు రూట్ అంటే 0, రైట్. ఇది √1, √1 అంటే 1, √4 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ 2 1s 2 2s, √1 అంటే 1, ఇది √2, ఇక్కడ √3/√4 అంటే 2 అవుతుంది. ఇక్కడ 4 1s 4 1s, √1 అంటే 1 అవుతుంది. సో దీని సింప్లిఫికేషన్ మనకు 0, 1/2, 1/√2, √3/2, 1 వచ్చింది. ఈ వాల్యూస్ని ఇక్కడ రాయండి. ఇక 0, 0, 1/2, 1/√2, √3/2, ఇక్కడ 1. సో ఇవే sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదే, దీన్ని కాస్ వాల్యూస్ కావాలి కదా, రివర్స్ రాయండి. ఇక 1 ఇక్కడ రాయండి, √3/2 ఇక్కడ రాయండి, 1/√2 ఇక్కడ రాయండి, 1/2 ఇక్కడ, 0 ఇక్కడ. 2 వాల్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మనకు తెలుసు tan ఎట్లా వస్తుంది, sin/cos, రైట్. sin/cos అన్నప్పుడు tan 0 అన్నప్పుడు 0/1, sin/cos కదా, 0/1 అంటే 0. ఇది బై ఇది అన్నప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3, రైట్. ఇక్కడ √2 క్యాన్సిల్, 1/1 అంటే 1, 2 క్యాన్సిల్, √3/1 అంటే √3. ఇక్కడ 1/0, 1/0 అంటే ఇది ఇన్ఫినిటీ, లేకుంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు, నాట్ డిఫైన్డ్ అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కాట్కి రెసిప్రోకల్ కదా tan, అంటే 1/tan కదా, అట్లా చేయొచ్చు. లేదంటే రివర్స్ రాయండి, ఇక్కడ నాట్ డిఫైన్, ఇక్కడ కూడా నాట్ డిఫైన్, రైట్. ఇక √3, ఇక్కడ కూడా √3, ఇక్కడ 1 1, ఇక్కడ 1/√3, ఇక్కడ కూడా 1/√3, ఇక్కడ 0, ఇక్కడ 0. అయిపోయిందా. సీకెంట్ అంటే కాస్కి రెసిప్రోకల్ కదా, అంటే 1/cos కదా,
ఇక 1/1 అంటే 1. దీన్ని ఉల్టా చేయాలి కదా, 2/√3. ఇది √2/1 అంటే √2. ఇది 1/2ని ఉల్టా చేస్తే 2/1 అంటే 2. ఇక్కడ 0/1 అనుకోండి, అప్పుడు 1/0 అవుతుంది. ఓకే, సో 1/0 ఏమవుతుంది, నాట్ డిఫైన్. సో ఇక్కడ నాట్ డిఫైన్డ్ లేకుంటే ఇన్ఫినిటీ. నాట్ డిఫైన్ ఉన్నాయన్నీ ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ అన్న నాట్ డిఫైన్ అన్న ఒకటే. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఈ కోసికంటే సైన్ రెసిప్రోకల్ అంత చేయక్కర్లే, ఇక్కడ ఉన్నది ఇక్కడ రాయండి. నాట్ డిఫైన్, రైట్, ఇది 2, ఇది √2, ఇది 2/√3, ఇది 1. సో ఇట్లా ఈ టేబుల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 1 టైం 2 టైం లేకుంటే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి రాసుకుంటూ వెళ్ళండి. ప్లస్ ప్రాబ్లం చేస్తాం కదా, చేసేటప్పుడు చూస్తూ రాయాలి. చూస్తూ రాస్తే కొద్దిసేపటికి మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఈ టేబుల్ని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి, చూస్తూ రాయండి. అట్లా రాస్తుంటే వస్తుంది. అంతేకాని దీన్ని బైహార్ట్ చేద్దామనో లేకుంటే వేరే రకంగా చదువుదామని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఫెయిల్ అయిపోతారు, అనవసరంగా డిగ్రేడ్ అవుతారు, మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్, ఎనీ 2 యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కనుక ఈ 2 యాంగిల్స్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకే, సో ఎనీ 2 యాంగిల్స్. అయితే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees. సో ఇక్కడ ఏబిసి అని అనుకుంటే కనుక సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆఫ్ ద యాంగిల్, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నప్పుడు ఇక్కడ 90 పోతే మిగతా రెండింటి ఎంత అవుతుంది, 90 degrees. అంటే మనకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 90. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తీసేస్తే రిమైనింగ్ 2 యాంగిల్స్ మనకి ఏ యాంగిల్స్ అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్, ఇక నేను ఏబిసి అని తీసుకున్నాను. రైట్, పక్క పెట్టేయండి. ఏబిసి అని తీసుకున్నప్పుడు ఇది 90 degrees. ఓకే, 90 degrees అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. సో అన్నప్పుడు ఏ యాంగిల్ సి యాంగిల్ ఏ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో ఇప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90, యాంగిల్ ఏని తీసుకొస్తే అయితే మైనస్ ఏ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ యాంగిల్ సి ఎంత అవుతుంది, ఇది 90 మైనస్ యాంగిల్ ఏ అవుతుంది. ఇది ఏమవుతుంది, యాంగిల్ ఏ అవుతుంది. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ లెట్ ఇట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ 90 మైనస్ ఎక్స్ అవుతుంది యాంగిల్ సి వాల్యూ. సో ఇట్లా దీన్ని మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాం. అయితే దీనికి 6 ట్రైగోనోమెట్రికల్ రేషియోస్ రాయాలి. 6 ట్రైగోనోమెట్రికల్ రేషియోస్ అంటే ఇక్కడ చూడండి, సైన్ 90 మైనస్ ఎక్స్. రైట్, సో 90 మైనస్ ఎక్స్ అన్నప్పుడు ఈ సైడ్ కదా, ఇది యాంగిల్ అన్నప్పుడు ఇది ఏ సైడ్ అవుతుంది, అపోజిట్ సైడ్ అవుతుంది. అపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది, ఏబి, అపోజిట్ సైడ్ బై, రైట్, రాద్దాం. సో మనకు ఫార్ములా, సైన్ ఫార్ములా ఏముంది, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో అపోజిట్ సైడ్ అన్నప్పుడు ఏబి బై హైపోటెనస్ అన్నప్పుడు ఏసి. రైట్, ఇప్పుడు ఇటు ఈ యాంగిల్ ఏ కనుక తీసుకుంటే ఏబి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. రైట్, ఏసీ హైపోటెనస్. సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. సో అడ్జసెంట్ బై హైపోటెనస్ అన్నప్పుడు ఏమవుతుంది, కాస్ అవుతుంది. సో కాస్ ఎక్స్. సో ఇట్ మీన్స్
ఇక్కడ మనకు ఫార్ములా క్రియేట్ అయింది, sin 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇది ఒక ఫార్ములా కింద మనం నోట్ చేసుకుంటాం, మనకి ఇది ప్రాబ్లం చేసేటప్పుడు అవసరం పడుతుంది. అట్లనే ఇంకొకటి చేద్దాం, కాస్ తీసుకుందాం, కాస్ 90 మైనస్ ఎక్స్. ఇక్కడ కాస్ అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది, హైపోటెనస్ ఏసీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, రైట్, హైపోటెనస్ అంటే ఏసీ. సో ఇప్పుడు యాంగిల్ ఏ కనుక తీసుకుంటే ఇది అపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్, హైపోటెనస్ బీసీ అపోజిట్, హైపోటెనస్ ఇది అన్నప్పుడు ఇది అపోజిట్, అడ్జసెంట్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సైన్ అవుతుంది. సో సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది, కాస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. समझा, sin 90 minus x is equal to cos x, cos 90 minus x is equal to sin x, రైట్. ఇట్లా మనం మిగతావన్నీ కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మిగతావి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ని ఇక్కడ వేస్తున్నా, ఎందుకంటే కనబడడానికి. బి 90 degrees, ఇక్కడ ఏ సి, ఇది 90 మైనస్ ఎక్స్ యాంగిల్, ఇది ఎక్స్ యాంగిల్, రైట్. సో ఇప్పుడు కాస్ అయిపోయింది, సీకెంట్, సీకెంట్ 90 మైనస్ ఎక్స్ అన్నప్పుడు సీకెంట్ ఫార్ములా ఏంది, సారీ సీకెంట్ కాదు, ట్యాన్. నెక్స్ట్ సైన్ కాస్ ట్యాన్ కదా, ట్యాన్ 90 మైనస్ ఎక్స్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ 90 మైనస్ ఎక్స్కి ఆపోజిట్ ఏబి, అడ్జసెంట్ అంటే బీసీ. సో ఏబి బై బీసీ. అప్పుడు ఈ ఎక్స్కి ఏమవుతుంది, బీసీ బై సారీ ఏబి బై బీసీ కదా, ఎక్స్కి ఏమవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ బై ఆపోజిట్ అన్నప్పుడు ఇదేమవుతుంది, కాట్ ఎక్స్ అవుతుంది. సో ట్యాన్ తర్వాత కాట్ రావాలి, కాట్ 90 మైనస్ ఎక్స్. సో కాట్ 90 మైనస్ ఎక్స్ అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, రైట్. సో ఎక్స్కి బీసీ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్, సారీ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ అడ్జసెంట్ అంటే ఏమవుతుంది, ట్యాన్ అవుతుంది. సో ట్యాన్ ఎక్స్, ఇది ఒక ఫార్ములా. సిమిలర్లీ సీకెంట్ 90 మైనస్ ఎక్స్. సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అన్నప్పుడు హైపోటెనస్ ఏసీ బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. సో ఎక్స్కు హైపోటెనసే. సో ఇది మాత్రం అపోజిట్ సైడ్ అవుతుంది. అపోజిట్ అంటే హైపోటెనస్ బై అపోజిట్ అంటే కోసికెంట్ ఎక్స్. సో సిమిలర్లీ లాస్ట్ కోసికెంట్ 90 మైనస్ ఎక్స్, దీనికి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, సో హైపోటెనస్ అంటే ఏముంది, ఏసీ, 90 మైనస్ ఎక్స్కి ఆపోజిట్ అంటే ఏబి. సో ఏబి ఎక్స్కి ఏమైతే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇవి ఫార్ములాస్. అయితే ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఎట్లా, ఇదంతా రామాయణం ఎందుకు సార్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలని చెప్తుంది. డైరెక్ట్ అన్ని ఫార్ములాలు రాస్తా చూడండి. ఇక్కడ సైన్ 90 మైనస్ ఎక్స్, మీకు 10th క్లాస్లో ఇంతవరకే ఉంది, ఇంకా చాలా ఉంది వీటికి ఫార్ములాస్, కానీ 10th ఇంతవరకే ఉంది కాబట్టి నేను ఇంతవరకు చెప్తున్నా. సైన్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ 90 మైనస్ ఎక్స్ కాస్ 90 మైనస్ ఎక్స్ ట్యాన్ 90 మైనస్ ఎక్స్ cot 90 minus x secant 90 minus x cosecant 90 minus x. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి చేంజ్ అంటాం మనం, సైన్ కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది, ట్యాన్ ఉంటే కాట్ అవుతుంది, కాట్ ఉంటే ట్యాన్ అవుతుంది.
సీకెంట్ ఉంటే కోసీకెంట్ అవుతుంది, కోసీకెంట్ ఉంటే సీకెంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక సైన్ ఉంటే ఏమవుతుంది కాస్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, కాస్ ఉంటే ఏమవుతుంది సైన్ ఎక్స్, ట్యాన్ ఉంటే కాట్, కాట్ ఉంటే ట్యాన్, సీకెంట్ ఉంటే కోసీకెంట్, కోసీకెంట్ ఉంటే సీకెంట్, అంతే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చేసిందంత రామాయణం అవసరం లేదు, ఇది ఓన్లీ బై హార్ట్ చేయడానికి, అది సమజ్ కావడానికి. ఓకే, సో ఇది ఇక్కడ ఏంది సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్, 2 2 గ్రూప్, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. ఓకేనా, సమజైందా? సమజైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎక్సర్సైజు ఐడెంటిటీస్ అంటాం, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ అంటే ఏంటంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS, ఏ వాల్యూ పెట్టినా కానీ సేమ్ రావాలి, అంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A. దీన్ని మనం ఐడెంటిటీ అంటాం. ఇందులో ఏ వాల్యూ అని సబ్స్టిట్యూట్ చేయి, రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ కూడా మనకు 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 కాస్ స్క్వేర్ A ప్లస్ సైన్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ, యూ మేక్ ఇట్ ఏ బాక్స్. దీని నుండి మనకు 4 వస్తాయి మళ్ళీ. ఓకే, ఇది పక్కకు పెట్టండి. నెక్స్ట్ సెకండ్, ఇది సెకండ్ స్క్వేర్ A మైనస్ ట్యాన్ స్క్వేర్ A ఆర్ తీటా ఉంటుంది ఇక్కడ, ఇది ఒక ఐడెంటిటీ, ఇది సెకండ్ ఐడెంటిటీ అంట. దీనికి కూడా 4 వస్తాయి, ABCD. ఓకే, సిమిలర్లీ థర్డ్ వన్ కోసికెంట్ స్క్వేర్ A మైనస్ కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఇది థర్డ్ ఐడెంటిటీ, రైట్. సో దీనికి కూడా 4 ఐడెంటిటీస్ వస్తాయి, 4 ఫార్ములాస్ వస్తాయి. ఇవి ఎట్లా వస్తాయి అనేది చెప్తా. మనము ఈ మూడింటినే గుర్తుపెట్టుకోవాలి, 1 2 3. సో మరి మిగతావన్నీ ఎట్లా అంటే దీన్ని చూసుకుంటూ చేయాలి, ఈజీ. చూడండి, ఒక స్క్వేర్ A ఇక్కడ రాయండి, సైన్ స్క్వేర్ A వస్తే ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ A. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఈ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది, కాస్ A ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ A. సిమిలర్లీ సైన్ స్క్వేర్ A LHS తీసుకోండి, అప్పుడు కాస్ స్క్వేర్ A రైట్ సైడ్ వస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ A. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ A. 4 వచ్చినాయి కదా, ఇది ఒకటి నేర్చుకోవాలి, ఇవి 4 మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, రైటింగ్ ప్రాక్టీస్ అంతే, ఎప్పుడు చదవకూడదు. ట్రిగోనోమెట్రీలో ఏ ఫార్ములా కూడా చదవకూడదు. సీకెంట్ స్క్వేర్ A, సీకెంట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ స్క్వేర్ A ఇటు వస్తే ప్లస్ ట్యాన్ స్క్వేర్ A. సీకెంట్ A, ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది, అండర్ రూట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ A. సిమిలర్లీ ట్యాన్ స్క్వేర్ A ఇక్కడనే ఉంచేయండి, ఇవన్నీ ఇటు వస్తే ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ A మైనస్ 1. సో ట్యాన్ A ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ A మైనస్ 1. ఇక్కడ మీకు ఇది సమజ్ అయి ఉండదు, ఇక్కడ మళ్ళీ చెప్తా. సీకెంట్ స్క్వేర్ A మైనస్ ట్యాన్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ Aని ఇట్లే ఉంచేయండి. ఓకే, మైనస్కు మైనస్, ఈ ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1 అవుతుంది, ప్లస్ ట్యాన్ స్క్వేర్ A ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ట్యాన్ స్క్వేర్ A ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ ట్యాన్ స్క్వేర్ A అవుతుంది. ఇదే నేను ఇక్కడ రాసిన, ట్యాన్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ సీకెంట్ స్క్వేర్ A మైనస్ 1. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే థర్డ్ వన్ కోసికెంట్ స్క్వేర్ A, కోసికెంట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ A. అట్లనే స్క్వేర్ ఇట్ వస్తే రూట్, కోసికెంట్ A ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ A. ఓకే, సిమిలర్లీ కాట్ స్క్వేర్ A, కాట్ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే ప్లస్ అయింది, 1 ఇటు వస్తే మళ్ళీ మైనస్ అవుతుంది, సేమ్ సెకండ్ ఐడెంటిటీ లాగా. ఓకే,
cosecant square a minus 1. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. cot a is equal to under root of cosecant a minus cosecant square a minus 1. సో ఇవి ఐడెంటిటీ ఫార్ములాస్. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు మళ్ళీ చెప్తున్నా, ఏ ఫార్ములాస్ కూడా చదవద్దు, ఓన్లీ రైటింగ్ ప్రాక్టీస్ చూసుకుంటూ అప్లికేషన్ చేసుకోండి. అంటే సమ్ చేసేటప్పుడు మనకు ఏదైనా ఫార్ములా రాదు, చూడండి రాయండి 2 times 3 times 4th టైంకి అదే వచ్చేస్తుంది. అంతేకాని మీరు భయపడద్దు, ఫార్ములా గుర్తుండదని అనుకోవద్దు, చేయాలి, నెంబర్ ఆఫ్ టైం చేయాలి. సో లాస్ట్ 12th చాప్టర్లో మనకు ఇవే ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రా బేసిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్, ఇది 12th చాప్టర్ సంబంధించింది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, రైట్? బిల్డింగ్ మీద ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈయన ఏ, ఈయన బి. ఈ ఏ అతను బి అతన్ని కనుక పైకి చూస్తే ఈ యాంగిల్ని మనం ఏమంటే ఎలివేషన్ యాంగిల్ అంటాం. ఓకే, ఎలివేటెడ్ యాంగిల్ అంటాం, అంటే యాంగిల్ పేరే. అదే పర్సన్ కిందికి చూసాడు అనుకోండి, చూస్తే ఇది మనం హార్జెంటల్ లైన్, దీన్ని ఏమంటాం హార్జెంటల్ లైన్. సో ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, పైనుండి కిందికి చూస్తే. సో ఈ లైన్ ఏమంటాం, లైన్ ఆఫ్ సైట్ అంటాం. పైకి చూసినా కిందికి చూసినా ఇది లైన్ ఆఫ్ సైట్. ఈ యాంగిల్ ఇక్కడ నుంచి పైకి చూస్తే పైకి, ఇక్కడ నుంచి కింది చూస్తే కిందికి. ఈ రెండింటి మధ్యలో ఈ హార్జెంటల్ లైన్కి యాంగిల్ ఆఫ్ సైట్కి ఉన్న మధ్యలో ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అయితే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇది తీటా ఉంటే ఇది కూడా తీటానే ఉంటుంది. ఓకే, ఇది θ1 అనుకున్నాం అనుకోండి, ఇది కూడా θ1, ఇది అప్పుడు ఇది θ2 అవుతుంది. ఓకే, సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి ఇప్పుడు కూడా. ఓకే, సో ఇది మనకు 12th లెసన్. అది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ చేసేటప్పుడు ఈ యొక్క నేమ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది వస్తుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ అనుకోవాలి, ఈ యాంగిల్ ఈ యాంగిల్, ఈ రెండు సేమ్, మనకు సమ్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.